విటమిన్ డి అనేది మనకి 2 రకాల ఫార్మ్స్ లో మేజర్ గా అవైలబుల్ అయి ఉంటుంది. ఏంటి అని అంటే విటమిన్ డి2 అండ్ విటమిన్ డి3. విటమిన్ డి2 అనేది ఎర్గో క్యాల్సిఫెరాల్ అంటారు, ఇది ప్లాంట్స్ నుంచి వస్తుంది. అండ్ విటమిన్ డి3 అయితే కోలి క్యాల్సిఫెరాల్ అంటారు, ఇది మనకి బయట సన్ నుంచి మన బాడీ తయారు చేసుకుంటుంది. అండ్ మనము రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మన బాడీ తయారు చేసుకుంటుంది. ఇక్కడ విటమిన్ డి మన బాడీలో తయారయ్యే విధానం అనేది అందరిలో ఒకేలాగా ఉండదు. కొంతమందిలో ఒకలాగా ఉంటుంది, కొంతమందిలో ఒకలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ స్కిన్ కలర్ కనుక లైట్ స్కిన్ కలర్ లో ఉన్నారనుకోండి, మీరు వెళ్ళి రోజుకి 10 నిమిషాలు సన్ కి ఎక్స్పోజ్ అవటం వల్ల సన్ నుంచి వచ్చే యూవీబీ రేసు మీ స్కిన్ కి టచ్ అయ్యి 10-15 నిమిషాల్లో విటమిన్ డి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అదే మీరు గనక డార్క్ కలర్ లో ఉన్నారనుకోండి, సో మీ స్కిన్ లో మెలనిన్ అని ఒక పిగ్మెంట్ ఉంటుంది. అదేం చేస్తుంది అంటే సన్ నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ బి రేస్ ని స్కిన్ లోకి తొందరగా పెనిట్రేషన్ జరగకుండా ప్రివెంట్ చేస్తుంది. దాని కారణంగా లైట్ స్కిన్ కలర్ తో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే డార్క్ కలర్ లో ఉన్న వాళ్ళు సన్ కి ఎక్కువ టైం ఎక్స్పోజ్ అయితేనే మీకు విటమిన్ డి అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే విటమిన్ డి యొక్క ప్రాముఖ్యత మన శరీరంలో చాలా ఉంది. మిగతా విటమిన్స్ తోటి పోల్చుకుంటే విటమిన్ డికి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ విటమిన్. ఎందుకు అనంటే ఇది 2500 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ తోటి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ విటమిన్ డి అనేది మన శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్ ని బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ మస్కులర్ స్కెలిటన్ సిస్టమ్ ని, నర్వస్ సిస్టమ్ లో కంప్లీట్ గా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. కాబట్టి మనకి సన్ నుంచి ఎక్స్పోజ్ అయ్యే ఆ యూవి రేసు మన శరీరంలోని స్కిన్ తాకినప్పుడు స్కిన్ నుంచి లివర్ అండ్ కిడ్నీస్ ద్వారా అక్కడ ఉండే ఎంజైమ్స్ ద్వారా యాక్టివ్ ఫార్మేషన్ జరిగి మనకి ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంది. అయితే అన్ఫార్చునేట్లీగా వరల్డ్ వైడ్ గా ఒక 75 to 85% పీపుల్స్ కి పైగా జనాలలో విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సన్ కి అసలు ఎక్స్పోజ్ అవ్వరు, ఒక్కరోజు కాసేపు కూడా ఎక్స్పోజ్ అవ్వరు అనమాట. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ అదే లైక్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోరు, జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల విటమిన్ డి అనేది క్షీణించిపోతూ ఉంటుంది.